హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా నా స్టైల్ గుత్తి వంకాయ కూర ఒకసారి చూపించేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో దీనికోసం నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను అనమాట. సో వీటిని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసేయండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మన దగ్గర ఉంటే ఈ కూర ఈజీగా చేసేసుకోవచ్చు. సో దీనికోసం ఈ వంకాయలని మంచిగా వాష్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అలాగే పక్కన ఒక గిన్నెలో నేను సాల్ట్ వాటర్ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే ఈ వంకాయలని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం లైట్గా స్లిట్స్ ఇచ్చుకుని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల మనం స్టఫింగ్ పెట్టడానికి ఇట్లా స్లిట్స్ ఇచ్చిన తర్వాత ఈ వంకాయలని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుందాం అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి కానీ జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎందుకంటే వంకాయల లోపల పుచ్చులు ఉంటాయి, పురుగులు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా చేయండి. అన్ని వంకాయలని ఇదే విధంగా మనం కట్ చేసుకుని స్లిట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలన్నమాట. సో ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనజాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ ఫర్ ఆల్ ద లైక్స్ you people have given me. Thank you so much for encouraging me and thank you. సో వంకాయలన్నీ కట్ చేసేసుకున్నా, స్లిట్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ స్లిట్ చేసుకున్న వంకాయల్ని మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దానికంటే ముందు నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఒక ప్యాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మసాలా. సో మనకు ఆయిల్ ఏం అవసరం లేదు. ఒక ప్యాన్ పెట్టుకుని 2 లవంగాలు, ఒక చెక్క ముక్క, దాల్చిన చెక్క ముక్క, ఓకేనా, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అలాగే 1 కప్ పల్లీలు, ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేను కొబ్బరి పొడి తీసుకుంటున్నాను అనమాట. మనకి కొబ్బరి ముక్కలు ఉన్న లేకపోతే పచ్చి కొబ్బరి ఉన్నా కూడా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. సో నాకు ప్రస్తుతం కొబ్బరి పొడి అవైలబుల్లో ఉంది కాబట్టి నేను కొబ్బరి పొడి తీసుకున్నాను అనమాట. ఈ కొబ్బరి పొడి నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. సో ఇది స్టవ్ ఆఫ్ చేసాక వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట, 1 స్పూన్. ఊరికే దీన్ని ఇట్లా మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం అనమాట. ఈలోపు మనం వంకాయల్ని ఫ్రై చేసుకుందాం. సో దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేసుకుని అందులో ఈ స్లిట్ చేసుకున్న వంకాయల్ని మనం వేసి ఫ్రై చేద్దాం. సో అందరూ ఈ ప్రాసెస్ని చూసేయండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోసే తీరనిది. ఏదో అలా ట్రై చేశాను అనమాట, ఓకేనా. సో ఈ వంకాయలని ఇట్లా ఫ్రై చేసుకుందాం అనమాట. సో మంచిగా వంకాయలు ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. సో వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకుందాం అన్నమాట. సో ఇప్పుడు నేను మసాలాని పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లగా అయిపోయినాయి అనమాట వంకాయలు ఫ్రై చేసేలోపు. సో నేను దాన్ని పేస్ట్ లాగా చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ పేస్ట్లో మీరు ఇంతవరకు గమనిస్తే నేను సాల్ట్ని ఎక్కడా యూస్ చేయలేదు, కారంని ఎక్కడా యూస్ చేయలేదు. సో ఆ సాల్ట్ ఇంకా కారం అదేనండి మన ఉప్పు కారం. సో ఆ రెండింటిని ఈ పేస్ట్లో వేస్తున్నా అనమాట. సో నాకు కారం కొంచెం ఎక్కువ కావాలి, అంటే మేము స్పైస్ కొంచెం ఎక్కువే తింటాం ఇంట్లో. సో
నా స్పైస్ లెవెల్కి తగ్గట్టు నేను కారం వేసుకున్నాను అనమాట. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. సో నేను కారం వేసుకుని మంచిగా కలుపుకుని తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట. నేను అంతా కలిపేసిన తర్వాత మా మమ్మీ వచ్చి అసలు కారమే సరిపోలేదు అనింది. మళ్ళీ కారం వేసాను అనమాట. సో మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు కారంని యాడ్ చేసుకోండి, ఓకేనా. మొత్తం కారం ఉప్పు అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా దీన్ని నీట్గా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండు, కలుపుతూనే ఉండు, కలుపుతూనే ఉండు, కలుపు. మంచిగా మసాలాని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో ఈ మసాలాలో మనకి సాల్ట్ అండ్ కారం మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయింది అని మీరు అనుకున్నప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేద్దాం అన్నమాట, ఓకేనా. వంకాయల్లో స్టఫ్ చేసుకోగా మిగిలిన మసాలాని వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేసుకుని ఆ మసాలాని ఫ్రై చేద్దాం, ఓకేనా. సో సారీ అండి, మర్చిపోయా, ఇక్కడ నేను కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నా, ఎందుకంటే కొంచెం గ్రేవీగా రావడానికి అనమాట. మనం మసాలా ఆల్రెడీ కొంచెం ఇట్లా వాటరీగా ఉంటే సో మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను కొంచెం థిక్గా పట్టాను కాబట్టి పేస్ట్ని, సో నేను కొంచెం ఇక్కడ వాటర్ యాడ్ చేశాను అనమాట. సో దీనివల్లే అనుకుంటా మా మమ్మీ కారం సరిపోలేదు మళ్ళీ కారం వేయి అనింది, ఓకేనా. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే నేను ఆల్రెడీ కారం సరిపోయింది అని అనుకునే లోపు మా మమ్మీ వచ్చేసింది అనమాట, మళ్ళీ కారం వేసింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న వంకాయల్లో నీట్గా స్టఫ్ చేసేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా నేను స్టఫ్ చేసేసుకుని పెట్టుకున్నాను వంకాయల్లో మసాలాని. సో ఇప్పుడు మిగిలిన మసాలా ఏదైతే ఉందో మనం వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్లో ఆ మసాలాని వేసుకుని మనం కొంచెం ఫ్రై చేద్దాం అనమాట. పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయాక ఫ్రై అయిపోతే మనం వంకాయలను వేసేసుకుని కొంచెం సేపు మగ్గిచ్చేసుకుని మన కర్రీ రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో గుత్తి వంకాయ కూర చాలా ప్లేసెస్లో చాలా విధాలుగా చేస్తారండి. సో ఇది మా ఇంట్లో మా మమ్మీ నేర్పించిన గుత్తి వంకాయ కర్రీ. ఇంకా 2-3 స్టైల్స్ చేస్తారు ఇంట్లో. సో ఎప్పుడైనా కుదిరితే ఆ 2-3 స్టైల్స్లో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అనమాట, ఓకేనా. సో నాకు ఒక 10 మినిట్స్ పట్టిందనమాట ఈ మసాలా పచ్చివాసన అంతా పోవడానికి. సో ఆ 10 మినిట్స్ తర్వాత నేను ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఈ వంకాయల్ని స్టఫ్డ్ వంకాయల్ని ఆ గ్రేవీలోకి వేసేసుకుని ఒకసారి లైట్గా తిప్పేసుకున్నా, ఎందుకంటే కొంచెం ఎక్కువ తిప్పేస్తే వంకాయలు ముక్కలు అయిపోతాయి అన్నమాట. సో లైట్గా తిప్పేసుకుని నేనైతే మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసుకున్నా. వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ ఆ కొంచెం గ్రేవీ వేసుకుని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో. ఈ వంకాయ కూర మా ఫ్యామిలీలో అందరికీ చాలా నచ్చేసింది, మీకు కూడా నచ్చేసిద్ది. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన జాను. థ్యాంక్ యూ.